ఇజ్రాయెల్ ఆయుధ వ్యవస్థ గురించి చెబితే తొలుత గుర్తుకొచ్చేది ఆ దేశానికి ఉన్న ఐరన్ డోమ్ వ్యవస్థ. ప్రత్యర్థుల క్షిపణులు దూసుకొచ్చిన ఉక్కు కవచంలా వాటిని అడ్డుకునేందుకు టెల్ అవీవ్ ఈ డోమ్ను ఉపయోగిస్తుంది. ఈ క్రమంలో అలాంటి వ్యవస్థను తాము కూడా అభివృద్ధి చేసుకునేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అత్యవసరంగా ఓ ఐరన్ డోమ్ నిర్మాణం జరగాల్సి ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. త్వరలోనే ఆ ఫైల్పై సంతకం చేస్తానన్నారు. ఇక 2006లో హెజ్బుల్లా ఇజ్రాయిల్ మధ్య ఘర్షణ జరిగింది. నాడు వేల రాకెట్లను హెజ్బుల్లా సంస్థ టెల్ అవీవ్ పై ప్రయోగించింది. దీంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఆ సమయంలోనే ఐరన్ డోమ్ తయారు చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. దీనికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. దీంతో 2011 నాటికి ఇజ్రాయెల్కు ఐరన్ డోమ్ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తమ దేశానికి కూడా ఐరన్ డోమ్ కావాలని అమెరికా భావిస్తోంది. ఇజ్రాయెల్ తరహాలోనే తాము ఐరన్ డోమ్ను నిర్మించుకుంటామని ట్రంప్ తెలిపారు. To immediately begin the construction of a state-of-the-art Iron Dome missile defense shield, which will be able to protect Americans. You know, we protect other countries, but we don't protect ourselves. And when Ronald Reagan wanted to do it many years ago, luckily we didn't. We didn't have the technology then. It was a concept, but we didn't. Now we have phenomenal technology. You see that with Israel, where out of 319 rockets, they knocked down just about every one of them. So I think the United States is entitled to that, and everything will be made right here in the USA, 100%.